హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కందాల. ఈరోజు నేను అల్టిమేట్ రెసిపీ చూపించబోతున్నాను. రాగి మాల్ట్ పౌడర్ అండి, అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు ఎవ్రీడే తీసుకోండి, మీరే మీ ఎనర్జీ లెవెల్స్లో తేడా అనేది గమనిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రాగులు, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల బార్లీ, తర్వాత కొన్ని వాల్నట్స్, క్యాషూ నట్స్, ఆల్మండ్స్, కొద్దిగా వాము అండి ఫర్ డైజెషన్, తర్వాత కొన్ని యాలకులు ఫర్ ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది యాలకులు వేస్తే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రాగులు వేయించుకోండి. చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి, ఎందుకంటే రాగులు మాడిపోతాయి కాబట్టి. సో వేయించేసుకొని చూస్తున్నారు కదా, అవి ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే పాన్ పెట్టేసుకొని బార్లీ కూడా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి, కొద్దిగా ఎర్రగా అవ్వాలి. తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనము చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో పెట్టి వేయించుకోండి. సో అవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనము వీటిని సేమ్ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను కదా, అవి చల్లగా అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏవైతే నట్స్ తీసుకున్నామో అవి కూడా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. కలర్ మారేంత వరకు కొద్దిగా క్రంచీనెస్ అనేది రావాలి అండి జస్ట్. సో అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేడైపోయాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి ఓట్స్ యాడ్ చేసేద్దాము. తర్వాత కొద్దిగా వాము అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కంప్లీట్గా చల్లగా అవ్వాలండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ రాగులు అవి ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసేసుకున్నాను. సో అవి పక్కన పెట్టేసుకొని ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి కూడా గ్రైండ్ చేసేసాను. చూస్తున్నారు కదా, సెపరేట్గా చేసుకోండి. సో ఎందుకంటే అలా చేయడం వల్ల పొడి అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం రాగి పొడి చేసుకున్నామో దాన్ని కలిపేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. చూస్తున్నారు కదా, పొడి అనేది అయిపోయింది. ఎంత సింపుల్గా అయిపోయింది చూస్తున్నారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలనుకుంటే ఈ పొడి తీసుకొని చూడండి, చాలా మీకు తేడా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.